ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ పౌడర్స్ రెడీగా ఉన్నాయంటే వంట చేసుకోవడం చాలా ఈజీ. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే పులియోగరె మిక్స్, అలానే సాంబార్ ఇడ్లీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సాంబార్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. సాంబార్ మిక్స్ని అయితే ఇంతకు ముందే ప్రిపేర్ చేసున్నాను. అవి షార్ట్స్లో షేర్ చేసినప్పుడు ఒకళ్ళు ఇద్దరు లింక్ అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లింక్ షేర్ చేయమని అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట రెసిపీని. సో ఫైనల్గా ఈరోజు నాది కూడా సాంబార్ పౌడర్ ఖాళీ అయిపోయింది. అందుకోసం ఇక్కడైతే అది ప్రిపేర్ చేసి చూపించేస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే చాలా ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ సాంబార్ ప్రిపరేషన్కి మనం యాస్టీస్గా పోపు పెట్టేసుకుంటాం కదా, అందులోనే వేసుకోవాల్సిన కూరగాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇక అవి ఉడికిపోయిన తర్వాత 3 to 5 minutesకి ఆఫ్ చేస్తామనగా ఇలా పౌడర్ని ఒక స్పూన్ క్వాంటిటీతో నీళ్ళలో కలిపేసి దానిలో యాడ్ చేసామంటే సరిపోతుంది. ఫైనల్గా సాంబార్కి మంచి టేస్ట్ రావాలంటే బెల్లం యాడ్ చేయాలి. నేను మర్చిపోయాను. దాని ప్లేస్లో ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. చిటికెడు షుగర్ అయితే సరిపోతుంది, బెల్లమైనా వేసుకోవచ్చు. సో టేస్టీగా సాంబార్ అయితే రెడీ. ఈరోజు ఇడ్లీలోకి ఇలా సాంబార్ అయితే తీసుకున్నాం మేము. అయితే ఈ వీడియోలో 2 రెసిపీస్ని అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పులియోగరె మిక్స్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో పచ్చిశనగపప్పు, ఇదైతే 1 కప్పు తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అవి పచ్చివాసన పోవాలి, అందుకనే నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. సో ఇవైతే వేగిపోయాయి. దీన్ని వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్పు క్వాంటిటీతో మినపప్పు తీసుకొని వాటిని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీని ప్లేస్లో గుండ్లైనా యూస్ చేసుకోవచ్చు. ఈ మినపప్పు ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా. సో లైట్గా కలర్ మారే వరకు ఉంచుకొని వాటిని కూడా వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ తెల్ల నువ్వుల్ని యూస్ చేస్తున్నాను. వీటిని కూడా 3 to 4 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఎలాగో ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి వేయగానే చిటపట్లాడేస్తున్నాయి. జస్ట్ ఓ 1/2 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అందరికీ టెంపుల్ స్టైల్ పులిహోర బాగా నచ్చేస్తుంది కదా. సో మంచిగా ఫ్లేవర్ రావడానికి ఇక్కడైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలు, మెంతులు, జీలకర్ర. సో మిరియాలు వచ్చేసి 1 స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర వచ్చేసి 1 స్పూన్. ఈ మూడింటిని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ధనియాలు. నేనైతే ధనియాలని సుమారుగా 3 స్పూన్లతో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు. సో వీటిని 1 కప్పు క్వాంటిటీతో వేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అయితే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇక తొందరగా పొగలు వచ్చేసాయి అనమాట. ఇక వెంటనే తీసేయాల్సి వచ్చింది. అందులోనే చింతపండు అండ్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. సో నేను వేయడం మర్చిపోయాను. తర్వాత చింతపండు అండ్ కరివేపాకు అయితే ఎక్కువ 2 గుప్పెళ్ళ వరకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం వాటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంచక్కా నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మపండు సైజు వేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే నాకు కొంచెం తగ్గింది. ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. అయితే లాస్ట్లో నేను ఎలా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ రైస్ కలిపేసి పులియోగరె మిక్స్ని చేశాను. ఫైనల్గా దానిలో కొంచెం పులుపు తగ్గింది అనిపించింది. అందుకోసం అయితే నేను ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేశాను. ఇంకా పులుపు అనేది లెవెల్ అయిపోయిందనమాట. సో అది ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా చల్లగా అయిపోవాలి మిక్సీకి వేయడానికి. ఈలోపు సాంబార్ మిక్స్ని చూపిస్తాను. ఇక్కడైతే మళ్ళీ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికైతే ఫస్ట్ కందిపప్పు, ఇదైతే 1 కప్పుడు యూస్ చేస్తున్నాను. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 కప్పు పచ్చిశనగపప్పు, వాటిని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
మన చిన్నప్పుడు పప్పుచారు టేస్ట్ రావడానికి, చిక్కగా ఉండడానికి బియ్యం పౌడర్ని కూడా యాడ్ చేసేవాళ్ళంట, అమ్మ చెప్తూ ఉండేది. దాని ప్లేస్లో 2 స్పూన్ల క్వాంటిటీతో బియ్యాన్ని యాడ్ చేసేసి, ఒక స్పూను పెసరపప్పుని, మినపప్పు ఒక 2 స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, 1/2 స్పూను మెంతులు వేసుకొని, అవి ఎక్కువ వేసామంటే చేదు వచ్చేస్తుంది కదా, అందుకని ఇక్కడైతే 1/2 స్పూన్ వరకే యాడ్ చేశాను. తర్వాత జీలకర్ర 1 స్పూన్, నెక్స్ట్ ధనియాలు ఒక 2 స్పూన్లు యాడ్ చేసేసి మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక స్పూను క్వాంటిటీతో మిరియాలు కూడా యాడ్ చేయాలన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. అలానే ఒక 1/2 స్పూను ఆవాలు కూడా యాడ్ చేశాను. ఇందాక కూడా ఆవాలు చెప్పడం మర్చిపోయాను, పులియోగరెలో కూడా దానిలో కూడా ఒక స్పూన్ క్వాంటిటీతో ఆవాలు వేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఎప్పుడైతే జీలకర్ర, మిరియాలు ఇంకా మెంతులు వేసినప్పుడు కొంచెం ఆవాలు కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. సో ఇప్పుడు వేసినవన్నీ కూడా తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ఇందాకంటే కొంచెం కప్పు క్వాంటిటీతో తీసుకున్నాము, వాటిలో ఇవి వేసామంటే అన్నీ అడుక్కే వెళ్ళిపోతాయి కదా, అందుకని సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని ఇంక ఇవన్నీ అయితే ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. సో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి కూడా మంచిది కదా, అంటే తింటే కళ్ళకి మంచిది కదా, అందుకనేసి అందులోనూ టెర్రస్ మీద చెట్టుకి బాగా వచ్చేసింది కరివేపాకు, అందుకని ఎక్కువ క్వాంటిటీతో వేసాను అనమాట. అయితే దాన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేసేయాలన్నమాట. కొంచెంసేపు ఎలాగో పెనం హీట్గా ఉంది కాబట్టి ఇలా వేయగానే తొందరగా వేగిపోయింది. దాంతోపాటు సేమ్ దీనిలో కూడా ఎండుమిరపకాయలు అనమాట, కారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుందనేసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలని 1 కప్పు క్వాంటిటీతో తీసుకున్నాను, సారీ ఒక 1/2 కప్పు క్వాంటిటీతో తీసుకున్నాను. ఎందుకంటే ఇది సాంబార్ కదా, మరీ స్పైసీ ఎక్కువ అవుతుంది. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. సాంబార్కి కూడా మంచి టేస్ట్ రావాలంటే చింతపండు కూడా ఇంపార్టెంటే. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వాడుతున్నాను. అయితే ఫైనల్గా దీనిలో అయితే ఫ్లేవర్ అంటే పులుపు బాగానే సెట్ అయిపోయింది. లాస్ట్లో ఇక వేడున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసాను అనమాట, పచ్చి వాసన పోవడానికి. ఇక మనం పులియోగర చేసాం కదా ప్రిపరేషన్ ఫస్ట్లో, దానికి కూడా పసుపు వేయడం మర్చిపోయాను, అందుకని ఒక పక్కన దానికి కూడా వేసాను అనమాట, ఆ హీట్కి పచ్చివాసన పోతుంది అని చెప్పేసి. సో ఇప్పటికైతే వేయించుకోవాల్సిన అన్నీ అయిపోయాయి, ఇవన్నీ కూల్ డౌన్ అవ్వాలి కదా, అందుకని ఫ్రై చేసినవన్నీ కూడా ఒక బౌల్లో పక్కన పెట్టేశాను అనమాట. ఈలోపు ఫస్ట్ వేయించినవి చల్లగా అయిపోయాయి, ఇక మిక్సీకి వేసేద్దాం రండి. చింతపండులో గింజలు లేకుండా చూసుకోండి. నా మిక్సీ షార్ప్గా ఉంది కాబట్టి కొంచెం మెత్తగానే బ్లెండ్ అయింది, కానీ మిక్సీకి వేసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది చింతపండు వల్ల. సో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు అండ్ వీటిని ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి పక్కకు తీసాను. తర్వాత ఇక్కడ పప్పులు ఉన్నాయి కదా ఇంకా ఫ్రై చేసుకున్నవి, వాటిని పౌడర్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 3 స్పూన్ల క్వాంటిటీతో ఉప్పు కూడా వేసాను. వేసిన తర్వాత అర్థమైంది ఇంకొక స్పూన్ కూడా యాడ్ అవ్వచ్చు అనేసి, అంటే పులిహోర కూడా ప్రిపేర్ చేసి చూశాను కదా, కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది అనమాట. సో మీరైతే ఒక 4 స్పూన్స్ క్వాంటిటీతో వేసుకోండి. ఇక ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే. ఇక ఫస్ట్ ఆ పప్పులు కూడా మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇక ఫస్ట్ వేసుకున్న కారపొడి ఉంటుంది కదా, కారం, దాన్ని కూడా మొత్తం కలిపేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకున్నారంటే మెత్తగా పౌడర్ అయితే అయిపోతుంది. సో కొంచెం హీట్గా అనిపించేసింది, వెంటనే బాటిల్కి ట్రాన్స్ఫర్ చేసుకోకూడదు కదా, అందుకని వెడల్పాటి ప్యాన్లో నేనైతే ఇక్కడ పౌడర్ని ఆరబెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా చింతపండు కొంచెం బ్లెండ్ అవ్వలేదు, అక్కడక్కడ కనిపిస్తుంది, పర్లేదు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవచ్చు అన్నీ కలిపేసి. ఈలోపు ఫ్రై చేసుకున్న పప్పుల్ని పౌడర్ చేసుకొని ఇంకా ఫస్ట్ ఎండుమిరపకాయల పౌడర్ ఉంటుంది కదా, వాటిని కూడా కలిపేసి ఇంకొకసారి కలుపుకొని మిక్సీకి తిప్పుకున్నారంటే మెత్తగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ పౌడర్ అనేది కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్ అనేది తగ్గిన తర్వాత ఇలా గాజు బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈజీగా బయట 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, కావాలంటే ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో పచ్చి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు కదా, చేసినవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బయట అయితే 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత కూడా ఉంటాయి కానీ అంత ఫ్రెష్నెస్ అనిపించదు కదా,
అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. కావాలి అనుకున్నప్పుడు ఇంకా వెంటనే రైస్ ఉంటే చాలు. పులిహోర పౌడర్ రెడీగా ఉందంటే ఇలా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపించేస్తున్నాను. యాజ్ టీజ్గా పులిహోరని ఎలా అయితే చేస్తాం అలానే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇక లాస్ట్లో ఈ ప్రిపేర్ చేసిన పౌడర్ని యాడ్ చేయడమే, ఇంకా ఫైనల్గా రైస్ యాడ్ చేయడమే అనమాట. సో కొంచెం అవి హీట్ ఎక్కే వరకు ఉంచామంటే ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా వేడివేడిగా పులిహోర బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ పులుపు కొంచెం తగ్గడం వల్ల నేను ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేశాను. ఇంకా పులుపు అయితే లెవెల్ అయిపోయింది. ఇక అంతే అండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.